నమస్తే అందరికీ. నేను మీ అలీగా ప్రసన్న కుమార్. డోంట్ గెట్ డిప్రెస్డ్, చేజ్ యువర్ డ్రీమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు లేడీస్కి హ్యాపీ ఉమెన్స్ డే. సో యాజ్ అ ఉమెన్స్ డే ఈరోజు యాక్చువల్లీ నేను మౌనికని మా రైడింగ్ కమ్యూనిటీకి ఇంట్రడ్యూస్ చేద్దాము యాజ్ అ బైకర్గా అని అనుకున్నా. సో మార్నింగ్ వీ స్టార్టెడ్ అట్ 5:30 సంథింగ్ ఇంట్లో నుంచి. అండ్ జస్ట్ 10 మినిట్స్, నాట్ ఈవెన్ 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఇట్లా బయటికి వెళ్ళినాము. అండ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అండ్ లక్కీలీ మోనికా వాజ్ ఆన్ అనదర్ బైక్, షీ వాజ్ రైడింగ్. అండ్ లక్కీగా ఏం కాలేదు. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే గేర్ అనేది ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ఈరోజు ప్రూవ్ అయింది. సో నేను బైక్ డ్యామేజ్ వీడియోస్ పెడతా, ఒకసారి చూడండి. అండ్ నాకైతే లిటరలీ ఇంపాక్ట్ అయిన వెంటనే ఇక చెస్ట్ పైన తగిలింది నాకు. లక్కీలీ రైడింగ్ గేర్ ఉంది కాబట్టి ఐ వాజ్ సేఫ్ టుడే. అండ్ బూట్స్ వే దేర్, ఐ వాజ్ సేఫ్. అండ్ పెట్రోల్ కొట్టించుకున్నాక గ్లౌజెస్ వేసుకుందామని చెప్పేసి గ్లౌజెస్ పక్కకి పెడితే అండ్ సో జస్ట్ హ్యాండ్ ఇంజురీ అయింది. సో ఎవ్రీ టైం అందుకే చెప్తారు, బీయింగ్ అ బైకర్ ఈజ్ నాట్ సో ఈజీ. అండ్ సేమ్ టైం రైడింగ్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంటో అది అందరికీ తెలుసు. అండ్ సో జస్ట్ బీ సేఫ్. ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందంటే, నేను ఒక 40-50 స్పీడ్లో ఉంటా. అండ్ ఐ వాజ్ గోయింగ్ స్ట్రైట్. అండ్ పర్సన్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆ ఇండికేటర్ లేకుండా డైరెక్ట్గా టర్న్ తీసుకోవడం వల్ల ఐ హ్యాడ్ టు క్రాష్ ఆన్ హిమ్. డైరెక్ట్ ఇంపాక్ట్ అండ్ ఆల్మోస్ట్ స్ట్రైట్ ఇంపాక్ట్ పడ్డది. అండ్ క్రాష్ వాజ్ వెరీ డేంజర్ యాక్చువల్లీ. లక్కీగా తనకేం కాలేదు అండ్ నాకు కూడా ఏం కాలేదు. అండ్ బైకే కొద్దిగా డ్యామేజ్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సేఫ్ హ్యాండ్స్. అండ్ సో సేమ్ థింగ్ వి రిపీట్, జస్ట్ రోడ్ మీద ఉన్నప్పుడు జర రూల్స్ పాటించండి. ఎందుకంటే ఒక్క ఇండికేటర్ వేయకపోవడం వల్ల, ఒక కాషన్ లేకపోవడం వల్ల చాలా పెద్ద ఇన్సిడెంట్ మిస్ అయింది ఈరోజు నాకు. సో యా, సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఐ మిస్డ్ మై ఉమెన్స్ డే రైట్ టుడే. Yeah, coming next rides at least I'll make sure to get Monica onto track and introduce to everyone as a biker.